గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం దాడులకు దిగిందని మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని అన్నారు. తనను టార్గెట్ చేసి మాట్లాడడం వల్లనే దాదాపుగా సంవత్సర కాలం సైలెంట్ గా ఉన్నారని తెలిపారు. నెల్లూరు రాజకీయాలలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం దాడులకు పాల్పడుతుంది అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకొకసారి తన జోలికి వస్తే ఎంత దూరమైనా వెళ్తాను అని చెబుతున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. వైసీపీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. దేవుడి పటాల మినహా ఇంట్లో ఉన్నటువంటి మిగతా వస్తువులన్నీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం చేస్తే ఏదైతే ఆయనకి సంబంధించి వినియోగించే కారు కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రం జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ దాడులంతా జరిగాయని చెప్పి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి అదేవిధంగా సీనియర్ వైసీపీ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం జరిగింది సార్? రాత్రి భారీ ఎత్తున దాడి జరిగింది అంటున్నారు. ఎలాంటి ఇది ఉంది? ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆమె ఎమ్మెల్యే అయింది. ఈ 1 year కూడా నేను ఎమ్మెల్యే గారి గురించి ఎక్కడ ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. అదృష్టం కొద్దీ ఈవీఎంల ద్వారా గెలిచింది, మనం ఓడిపోయినాం, ఎందుకులేనని అట్లా వస్తాము. ఆమె ఏం చేసిందంటే ముదివర్తిపాళెం, ముదివర్తి కాజ్వే అక్కడికి వెళ్ళింది ఈ మధ్యన పెన్షన్స్ ఇస్తూ ఆ ఊర్లో. అది నేను చేశానని చెప్పుకునింది. పూర్తి చేస్తాము, ప్రారంభోత్సవం చేస్తామని చెప్పింది. ఆడ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 93 కోట్లు, ఇంకా 90 కోట్లు కావాలి అది మొత్తం పూర్తి కావాలంటే. అది కూడా తెలియకుండా ఈ 93 కోట్లతోనే బ్యారేజ్ అయిపోద్ది, నేను వచ్చి ఇనాగ్రేషన్ చేస్తానని చెప్పుకునేది. దాని మీద కోవూరులో ప్రెస్ మీట్ పెట్టాం. ప్రసాద్ అన్న, చలపతి గారు, మన విజయ్ అన్న వాళ్ళిద్దరూ మాట్లాడారు. అమ్మ, అవన్నీ మా హయాంలో జరిగినాయి, ప్రసన్న కుమార్ రెడ్డి శాంక్షన్ చేయించాడు, నువ్వు చెప్పుకోవడం ఏంది? ఈ 1 yearలో మీరేం చేశారో చెప్పండి ప్రజలకి, అంతే తప్ప మేము శాంక్షన్స్ చేసి పనులు ప్రారంభించినవన్నీ మీరు చేసినట్లుగా చెప్పుకుంటున్నారు, పద్ధతి కాదని చలపతి గారు, విజయన్న, ప్రసాద్ అన్న మాట్లాడారు. నేనేం మాట్లాడానంటే, రాజకీయం నేర్చుకో తల్లి, ఒక అవగాహన తీసుకొచ్చుకో. ఎవడంటే వాడు స్క్రిప్టులు రాసిస్తే చదివేస్తున్నావు, అది కరెక్ట్ కాదు. నువ్వేం చేసావు ఈ 1 yearలో చెప్పు, మేము కూడా అభినందిస్తామని చెప్పి మా వాళ్ళు చెప్పినారు. అది చూసిన తర్వాత సాయంత్రము ప్రెస్ మీట్ పెట్టింది, బుచ్చిలోనో ఎక్కడో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందన్న, వ్యక్తిగతంగా మాట్లాడింది. నేనేదో పర్సంటేజీలు తీసుకున్నానని, అవినీతి పరుణ్ణని ఏదేదో మాట్లాడింది. సరే, వెయిట్ చేశాం 3 రోజులు. నిన్న మా కోవూరులో నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. నేను మాట్లాడాను, ఓపెన్ అయిపోయినాను. నేను ఇప్పుడు దాకా ఆ అమ్మాయి గురించి నేను మాట్లాడలేదు. ఆ అమ్మాయి నన్ను టార్గెట్ చేసింది కాబట్టి నేను కూడా టార్గెట్ చేయాలి కదా. ఆమె చరిత్ర అంతా చెప్పుకొని వచ్చాను. దానికి రెచ్చిపోయి రాత్రి ఒక 25 మందో 100 మందో తాగిచ్చి మా ఇంటి మీద పంపించారు. ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాము, నేను నా కొడుకు. మనోళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ లోపల 9 గంటలకి వచ్చి మొత్తం ఇంటి మీద అంతా పడిపోయి ధ్వంసం చేసేసి, మొత్తం ఏమీ లేవు ఇంట్లో, గోడలు తప్పించి మొత్తం పగలగొట్టేశారు. ఈ సాంప్రదాయము నెల్లూరు జిల్లా చరిత్రలో ఇప్పటి వరకు లేదు. పెద్ద కుటుంబాలు ఉన్నాయి, మేము కానీ, ఆనవాళ్ళు కానీ, నేదురుమల్లోళ్ళు కానీ, ఇంకేదైనా కుటుంబాలు కానీ, గ్రూప్స్ ఉన్నా కూడా విమర్శలు చేసుకుంటాము, ప్రతి విమర్శలు చేసుకుంటాము. ఇటువంటి దాడులు ఎప్పుడు మేము చేసుకోలేదు. అంటే విమర్శలు, ప్రతి విమర్శలు అనేది రాజకీయాల్లో సర్వసాధారణంగా ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లా అంటేనే రాజకీయాలకి పురిటిగడ్డ అంటారు. అయితే వ్యక్తిగత హననానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పాల్పడ్డారు, ఒక మహిళ పట్ల ఇలా చేశారని చెప్పి సోషల్ మీడియా వేదికగా మహిళలు మాట్లాడుతున్నారు. మరోవైపు కోవూరులో కూడా ఒక ధర్నా చేపట్టే పరిస్థితి, ఏమంటారు సార్? మహిళలంటే మాకు చాలా గౌరవం. దీన్ని ఇక్కడ గమనించాల్సింది, ప్రశాంత్ రెడ్డి నన్ను టార్గెట్ చేసి మాట్లాడింది, నేనైతే ఆమె జోలికి పోలేదు. ఆమె మాట్లాడింది కాబట్టి నేను కౌంటర్ ఇచ్చుకోవాలి కదా. నేను కూడా ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పాను మీటింగ్లో, దానికి కట్టుబడి ఉన్నాను, వెనక్కి పోను. నేను మాట్లాడిన ప్రతి మాట నిజం. ఆమె ఏం చేసిందో అన్ని రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ తెలుసు. కాశీలో అడిగినా చెప్తారు, సూరత్లో అడిగినా చెప్తారు, ఏడడిగినా ఆమె గురించి చెప్తారు. మహిళలంటే మాకు చాలా గౌరవం. ఈరోజు ఏంటంటే డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ఒక 10 మంది లేడీస్ని పెట్టుకొని మాట్లాడిస్తూ ఉంది, వాళ్ళ పార్టీ వాళ్ళని. అది సహజం కదా, మాట్లాడించుకోనివ్వండి. నేనైతే ఆ అమ్మాయి టార్గెట్ చేసింది కాబట్టి నేను కూడా ఓపెన్ అయిపోయినాను.
ఎన్ని రోజులు ఓపిక పట్టేది? వన్ ఇయర్. ఆ అమ్మాయి గురించి నేను ఎక్కడ మాట్లాడలా. మా వాళ్ళు ఏదన్నా పిలిస్తే గ్రామాలకు పోవడం రావడం తప్పించి ఎక్కడా కూడా ప్రశాంత్ రెడ్డి గురించి నేను మాట్లాడలేదు. ఆమె గెలికింది. మీరు చెప్పండి అన్న, మీరు చాలా సీనియర్లు, చాలా కాలం నుంచి మీడియాలో ఉన్నారు. ఆమె అడిగినప్పుడు నేను సమాధానం చెప్పాలి కదా. నేను చెప్పుకున్నాను. చాలా దూరం వెళ్ళిపోయినాను నిన్న మీటింగ్లో. ఆగలేక ఓర్చుకోలేక ఎన్ని రోజులు తిట్లు తింటాం ఆ మనిషి దగ్గర. అంటే నిన్న దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫోన్ చేశారు. ఎలాంటి భరోసా ఇచ్చారు? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఫోన్ చేశారన్న రాత్రి, ధైర్యంగా ఉండమన్నారు. ఆయన కూడా అదే అన్నాడు, ఇటువంటి రాజకీయాలు మనం ఎప్పుడూ చూడలేదు ప్రసన్న, కొత్తవన్నీ తీసుకొచ్చి కొత్త సంప్రదాయాలు పెడుతున్నారు, భయపడబాకు, ధైర్యంగా ఉండని భరోసా ఇచ్చారు. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు ఫోన్ చేశారు. అందరూ కూడా పలకరిస్తూ ఉన్నారు. మా నాయకులు, కార్యకర్తలు అయితే రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. చాలా అన్యాయం అన్న. ఎప్పుడూ లేనివి కొత్తవి సృష్టించి ఇట్లా ఇళ్ల మీదకు తాగిచ్చి పంపించి ఈ విధంగా చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు. ఎవరు కూడా కానీ మేము చేసినా అలా మంచిది కాదు. అది ఇప్పుడు రాత్రి కాపలా పెట్టుకున్నారు ఇంటి దగ్గర జనాలను తీసుకొచ్చి, మేమేమన్నా ఇంటి మీదకి వస్తామేమో అని. మేము అవి చెయ్యం. ఆ బుద్ధి మీది. ఎంత అసహ్యం అది. రాజకీయ నాయకులుగా ఉండి పదవుల్లో ఉండేవాళ్ళు ఒకరు ఇళ్ల మీద ఒకరు దాడి చేసుకుంటే రోత కదా. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మా పార్టీ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ గురించి మేము పట్టించుకోము. మరలాగానే ఆ మనిషి ఏదన్నా మాట్లాడితే నా దగ్గర వీడియోస్ ఉన్నాయన్నా, ఫొటోస్ ఉన్నాయన్నా, ఆమె ఏమేం చేసినాయన్నీ అవి కానీ బయట పెడితే సూసైడ్ చేసుకోవాలి ఆ మనిషి. నా దగ్గర ఉన్నాయి వీడియోస్. అవి బయట పెడితే సూసైడ్ చేసుకోవాలి ఆ మనిషి. కానీ ఎందుకులే మనము ఒక ఆడమ్మాయి ఏదో అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయిపోయింది వదిలేస్తామని ఇప్పుడు దాకా ఓపిక పట్టానన్నా. ఎక్కడ నేను ఆమె గురించి మాట్లాడలే. నన్ను గెలికింది, నేను నిన్న పడ్డాను. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరులో అయితే ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైన చేసినటువంటి దాడికి సంబంధించి ఖచ్చితంగా కూడా న్యాయపరంగా పోవటం, ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో మాకంతా అండగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా మాతో అండగా ఉంటున్నారని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.